ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములోని దేవుడు అనే అంశం ఆది కాండము గ్రంథములో అనేకమైన వర్తమానాలు మూల పితరుల జీవితాల్లో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఆది కాండము గ్రంథములో అబ్రహాము జీవితములో దేవుడు, ఇస్సాకు జీవితములో దేవుడు, యాకోబు జీవితములో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించారో మనం చూచాం. అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు అని ఆయన పిలువబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని పిలువబడ్డాడు. ఈ ముగ్గురు మూల పితరులు. యోసేపు కూడా వారికి చెందినవాడు, నాలుగవ వాడు. పేట్రియాక్స్ అంటారు, మూల పితరులు. ఈ మూల పితరుల జీవితాల్లో దేవుడు తనను తాను కనపరుచుకున్నాడు, తానే పిలుచుకున్నాడు, తాను ఏర్పరుచుకున్నాడు, అందుకే పిలుచుకున్నాడు. తన ఉద్దేశము వారి యందు సఫలమగునట్లు ఆయన పని చేశాడు. అలాగున ఈనాడు మనలను ఏర్పరుచుకున్న ఆ దేవుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశాన్ని సఫలము చేయనట్లు పని చేస్తూ ఉన్నాడు. ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ we are experiencing God in our life. మన జీవితాల్లో ప్రతిదినము దేవుని అనుభవాన్ని చూడగలుగుతున్నాము. Because we were saved by the grace of God. దేవుని యొక్క కృప వలన రక్షించబడినందున. అబ్రహాము పట్ల దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. అబ్రహామునకు వాగ్దానములు చేశాడు, వాటి చొప్పున నడిపించాడు. దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా ప్రకటించాడు. ఎటువంటి గొప్ప దేవుడు బైబిల్లోని దేవుడు! అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చెయ్యనని దేవుడు తను ప్రకటించుకున్నాడు. ఎటువంటి స్నేహితుడు దేవుడు! అబ్రహామును ఐగుప్తు నుండి విడిపించాడు. ఎటువంటి రక్షకుడు మన దేవుడు! లోతు అబ్రహామును విడిచి వెళ్ళునట్లు ప్రత్యేకించాడు. శ్రద్ధ కనపరిచిన దేవుడు. అబీమెలెకు నుండి శారాను విమోచించాడు. జ్ఞానమును ప్రదర్శించిన దేవుడు. అదృశ్యుడై వారితో నడిచిన దేవుడు. దేవాది దేవుడు స్వయముగా వారి యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రహాము ప్రార్థన విన్నటువంటి దేవుడు, అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, సంతానం ఇచ్చిన దేవుడు, అబ్రహామునకు విజయములను ఇచ్చినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి దేవుడు మనకు కనిపిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఈ మూల పితరుల జాబితాలో యోసేపు యొక్క జీవితాన్ని కూడాను మనం చూస్తున్నప్పుడు
దేవుని స్పష్టమైన నడిపింపు, స్పష్టమైనటువంటి ఎన్నిక, స్పష్టమైనటువంటి నెరవేర్పు మనకు తేటగా కనిపిస్తుంది. ఇస్సాకు జీవితం, యాకోబు జీవితం మరియు యోసేపు జీవితం, అబ్రహాము యొక్క వారసత్వంలో ఈ ముగ్గురు యొక్క జీవితాలు ప్రత్యేకంగా కొనసాగించబడటము మనం చూస్తాం. చాలా ప్రత్యేకంగా కొనసాగించబడడం మనం చూడగలుగుతాము. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము చనిపోయే నాటికి ఇస్సాకునకు 75 సంవత్సరాలు. ఇస్సాకు 40వ ఏట యాకోబును కన్నాడు. యాకోబునకు 35 ఏండ్లు అబ్రహాము చనిపోయే నాటికి. కనుక యాకోబు అబ్రహామును చూచాడు. యాకోబు యొక్క సంతతి ఇస్సాకును చూచారు. యాకోబు యొక్క సంతతి ఇస్సాకును చూచారు. యోసేపు యొక్క సంతతి యాకోబును చూచారు. దేవుడు వారి వారి జీవితాల్లో తాను వారి దేవుడవై ఉన్నారని తెలుపుటకు వారిని దీర్ఘాయుషు చేత తృప్తిపరుస్తూ తన రక్షణ కార్యములను వారి జీవితాల్లో జరిగించాడు. అంతేకాక ఆ మూల పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి ప్రపంచములో తన కొరకు ఒక జనాంగమును ఏర్పాటు చేసుకున్నట్లుగా లేఖనం సెలవిస్తోంది. ఆ తదుపరి వారికి చేయబడిన వాగ్దానాలను కొనసాగిస్తూ ఆ తరువాత కాలములో సంభవించిన సంభవాలన్నీ కూడా నిర్గమకాండము మొదలు మలాకీ గ్రంథము వరకు స్పష్టముగా వ్రాయబడ్డాయి. ఆ తరువాత క్రీస్తు ప్రభు జననము, సంఘ ఆవిర్భావము, బైబిల్ ముగింపు, క్రీస్తు శకం 90కి. బైబిల్ హిస్టరీలో దేవుడు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఈ మూల పితరులకు ఇచ్చినప్పుడు యోసేపు జీవితానికి వచ్చేటప్పటికీ యోసేపుతో దేవుడు స్వయముగా మాట్లాడినట్లుగా కనబడకపోయినా దర్శనము చేత అతని భవిష్యత్తు కొరకు దేవుడు సిద్ధం చేశాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కీర్తనకారుడు రాస్తూ అన్నాడు, దేవుడు యోసేపును గూర్చి సెలవిచ్చినది, ఉద్దేశించినది నెరవేర్చు వరకు అతనితో ఉన్నాడు. సంకెళ్ళు అతనిని బాధించాయి, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ జోసెఫ్. యాకోబుకు 12 మంది కుమారులు, అందులో 11వ వాడు యోసేపు. రాహేలు యొక్క పెద్ద కుమారుడు, రాహేలుకు 2వ కుమారుడు బెన్యామీను. యోసేపు రూబేను బదులుగా జ్యేష్ఠత్వపు హక్కు పొంది తన 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిమీలకు ఈక్వల్ ట్రైబ్స్ ఇన్హెరిటెన్స్ ఇవ్వటం జరిగింది. దేవుడు యోసేపుని ఎన్నిక చేసుకున్నాడు. యోసేపు యొక్క చరిత్ర మనకు ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయము నుండి అత్యధికముగాను 37వ అధ్యాయములో కొద్దిగాను వ్రాయబడి ఉన్నది. మధ్యలో 38వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క మూల పితరుడైన యూదా గోత్రపు కర్త అయిన యూదా ఏ విధంగా తన కోడలు తామారు చేత సంతానమును పొంది వాటి నుండి ప్రభు వచ్చాడో వ్రాయబడింది. కనుక రక్షకుడు ఆయన క్రీస్తు ఎట్లా వచ్చారో దానిని గురించి
38వ అధ్యాయంలో తెలియచేశాడు. 39వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని పొతీఫరు యొక్క గృహములో పొతీఫరు తెలుసుకోగలిగాడు. ఐగుప్తీయులకు ఇష్మాయేలీయులు యోసేపును అమ్మేశారు. ఇష్మాయేలీయులకు యోసేపు యొక్క 10 మంది అన్నలు అమ్మేశారు. కాబట్టి యోసేపు ఐగుప్తులో పొతీఫరు ఇంటికి వచ్చినప్పుడు పొతీఫరు యొక్క గృహములో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనుక యోసేపు వర్ధిల్లుచు అతని ఇంట ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలం చేశాడని అతని యజమానుడు పొతీఫరు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగి అతని యొద్ద పరిచర్య చేసేవాడుగా పెట్టుకున్నాడు. మరియు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించుకుని తనకు కలిగినదంతటిని యోసేపు చేతికి అప్పగించి గృహ నిర్వాహకుడుగా ఉద్యోగం ఇచ్చాడు. స్టీవర్డ్ ఆఫ్ ద హోమ్. దేవుడు యోసేపును దీవించడం ప్రారంభించాడు. యోసేపు యవనస్తుడు, యోసేపు సుందరవంతుడు, రూపవంతుడు. ఇదే అధ్యాయము 39వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో అతడు తన ఇంటి మీద తనకు కలిగినటువంటి సమస్తము మీద యోసేపును విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. సమస్తము మీదను ఉండెను. ఒక ఐగుప్తీయుడిగా ప్రభుత్వ ఉద్యోగికి కలిగిన ఆస్తి అంతటిని దేవుడు ఆ దినము మొదలుకొని విచారణకర్తగా యోసేపు ఉన్నప్పటి నుండి దేవుడు అతన్ని దీవించాడు. అది ఎరిగినటువంటి యోసేపు సమస్తము మీద అతనిని అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైనటువంటి వాడు యోసేపు, యథార్థవంతుడు యోసేపు, పరిశుద్ధత కాపాడుకుని వాడుగా యోసేపు యవన కాలములోనే జీవించాడు. సాధారణముగా యవన కాలములో యవనస్తులైన బిడ్డలు పరమట్ అవుతుంటారు, అపోజిట్ సెక్స్ పట్ల పరమట్ అవుతుంటారు. కనుక అట్లాంటి ప్రమాదమున్న వయస్సులో యోసేపు ఎంత పరిశుద్ధత మెయింటైన్ చేశాడో ఆలోచిస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను రూపవంతుడు గనుక అతనిని కాంక్షించినటువంటి యజమానుని భార్యను అతడు వల్లక తిరస్కరించి ఆ స్థలము నుండి పారిపోయాడు. ఆమెకి హెచ్చరిక చేశాడు, నిన్ను తప్ప నా యజమానుడు సమస్తం అప్పగించాడు, దేవునికి వ్యతిరేకంగా నేను ఈ దుష్కార్యం చెయ్యలేనని తెగేసి చెప్పాడు. ఆమె అతనిని అరెస్ట్ చేయించడానికి ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము తేటగా సెలవిస్తాడు. దేవుడు యోసేపును అతని పరిశుద్ధత కాపాడుకున్నందున అతనిపై మోపబడినటువంటి నేరము చొప్పున అతడు చెరసాలకు వెళ్ళిన అచ్చటను దేవుడు దీవించటం ప్రారంభించాడు. ఎవరైతే యవనస్తులు పరిశుద్ధత కాపాడుకుంటారో దేవుడు అట్టి వారి యొక్క జీవితాలను వర్ధిల్ల చేస్తాడు. చెరసాలలో 13 సంవత్సరాలు ఉన్నాడు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చెరసాలలో దేవుడు యోసేపుకు తోడున్నట్లు 39వ అధ్యాయం 21వ వచనం సాక్ష్యం ఇస్తుంది. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగేట్టుగా చేశాడు.
చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. యెహోవా అతనికి తోడై ఉండును గనుక చెరసాల అధిపతి అతనిని గొప్ప చేసి అతని చేతికి చెరసాల యావత్తు అప్పగించి విచారణ చేయకుండా నమ్మకత్వాన్ని కనపరిచాడు. అట్లా యెహోవా అతడు చేయు సమస్తము సఫలము చేశాడు. 1వ సంకీర్తనలో అతడు చేయునదంతయు సఫలమగును అని రాసింది. యెహోవా యోసేపు చేసినది సఫలము చేశాడు. వాట్ ఈస్ ద రీజన్? ఫెయిత్ఫుల్నెస్ అండ్ హోలీనెస్. నమ్మకత్వము, పరిశుద్ధత. God is holy and his children should be holy. దేవుడు పరిశుద్ధులైనట్టు ఆయన పిల్లలను పరిశుద్ధులై ఉండాలి. కనుక యోసేపు పరిశుద్ధత కాపాడుకున్నాడు. దేవుడు అతనిని వర్ధిల్ల చేయుట ప్రారంభించాడు. ఈవెన్ ఇన్ ద జైల్, చెరసాలలో, ఇంప్రిజన్మెంట్, చెరా శిక్షా కాలంలో, ప్రిజన్లో, చెరలో దేవుడు అతన్ని సఫలం చేశాడు. లోకమంతా ఏమంటుంది? చెరసాల్లోకి వెళ్ళిన వాడు నేరస్తుడు అంటుంది. కానీ దేవుడు అతడు నేరస్తుడు కాదని ఎరిగిన వాడు గనుక అతనికి తోడుగా ఉండి అతడు చేసే సమస్తము సఫలము చేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మీరు ఆలోచన చేయాలి. ఎంత గొప్పవాడు. ఒక మనిషిని పట్ల అంత గొప్ప ప్రణాళిక కలిగిన వాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. యోసేపును ఐగుప్తులో ప్రధానిగా చేయటానికి దేవుడు సంకల్పించి అతనిని ఐగుప్తులోనికి బానిసగా కొనిపోయాడు. బానిసత్వంలో ఐగుప్తుకొచ్చిన యోసేపు అదే ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. There the people know that there is God behind Joseph. యోసేపు వెనకాల దేవుడున్నాడని వారికి అర్థమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో మనలను పుట్టించి పెంచి పోషిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉండి మనలను దీవిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యోసేపు యొక్క శ్రమలన్నింటా దేవుడు తోడై ఉన్నాడు. నీ శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు. నీ మీద మోపబడిన నిందలను బట్టి కలుగు ఆపదలలో దేవుడు నిన్ను విడువక వెంటాడి నీతో వస్తాడు. ఈ సత్యము నీవు గుర్తెరగవలనని ప్రభువు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యము వింటున్న మీరు తప్పక క్రీస్తును మీ హృదయములలో చేర్చుకొనవలనని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య సాక్ష్యాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. ఏసే పరిష్కారం 10 ఛానల్స్ ద్వారా 10,000 ఎపిసోడ్స్ రీచ్ అవటానికి ముందుకెళ్తున్నాము. ఏలూరు ఏసీటీ మూవీస్లో బైబిల్ వచన ధ్యానం 5,520 ఎపిసోడ్స్ దాటి ప్రసారం అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న ప్రేమ సాక్షిలో ప్రతి రాత్రి 7 గంటలకు గాడ్ ఆఫ్ ద బైబిల్ కంటిన్యూ అవుతుంది. ఏలూరు నగరంలో బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం ప్రతి రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. బేర్షుబా టీవీలో రాత్రి 8:30 గంటలకు క్రిస్టియన్ కెరియర్ అనే ప్రత్యేక యూత్ ప్రోగ్రామ్ వాక్యోపదేశం కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం 11:30 గంటలకు హెవెన్ టీవీలో
బైబిల్ క్వశ్చన్స్, బైబిల్లో ప్రశ్నలు కొనసాగుతున్నవి. ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు డివైన్ టీవీలో రైచియస్ మ్యాన్ కొనసాగుతాం. విజయవాడ టీవీ ఛానల్ సువార్తలో మత్తయి సువార్త కొనసాగుతాం. ప్రకాశం జిల్లాలోని సత్యమార్గం టీవీలో కీర్తనల గ్రంథం కొనసాగుతుంది. ప్రేయర్ టీవీలో సువార్తలు కొనసాగుతున్నవి. క్రైస్ట్ టీవీలో కూడా సువార్తలు కొనసాగుతున్నవి. మరియు ఇతర నూతన ఛానల్స్ ప్రభు తెరుస్తున్నారు. 10 ఛానల్స్, 10,000 ఎపిసోడ్స్. వీటి కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను.